దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12:35. మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపములను వెలుగుచుండనీయుడి. మీ నడుములను కట్టుకొని ఉండుడి. నడుములను కట్టుకోవాలి. కట్టుకుంటేనే దీపములు బాగా వెలుగుతాయి. ఏ నడుమును కట్టుకోవాలి? ఒకటి, ఫస్ట్ వన్ 93వ కీర్తన 1వ చరణం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. బలమును ధరించి బలముతో నడుమును కట్టుకొని ఉన్నాడు ఆయన. ఆ తర్వాత కదలకుండా భూలోకము స్థిరపరచబడి ఉన్నది. చాలు. తలపైకెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. భూలోకము లేదా భూమి. భూమి అంటే భూమిలో రాళ్ళు, నీళ్లు, మట్టి 3 ఉంటాయి. బాగా మంచి ఉష్ణోగ్రతకి లోనైనప్పుడు రాళ్ళు అవే ఖనిజములుగా మారతాయి. అదే ఐరను, అదే బంగారము, అదే ఇత్తడి, అదే రాగి, అదే వెండి, అవే వజ్రాలు, అవే వైడూర్యములు, రత్నములు, పగడములు. ఏది ఏమైనా మట్టి, రాళ్ళు, నీళ్లు ఈ 3 కంపల్సరీగా ఉంటాయి భూమిలో. ప్రాణ, ఆత్మ, శరీరం 3 ఉన్నాయి మనలో. మనకు సాదృశ్యం ఉన్నాయి. భూలోకము ఎలా ఉందంట? స్థిరపరచబడి ఉన్నది. ఈ భూమి అనబడిన మన ప్రాణాత్మ శరీరము దేవునిలో స్థిరపరచబడి దేవునిలో ఉన్న ప్రతి దీవెనను అనుభవించి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే నడుము కట్టుకోవాలి, బలమును ధరించుకోవాలి. ధరించుట అంటే ఉదాహరణకి నేను వచ్చేటప్పుడు బట్టలను ధరించుకొని వచ్చాను. దేవుడు కూడా బలమును ధరించుకున్నాడంట. ఆయన ధరించుకున్న బలముతో ఏం చేశాడు? బలముతోనే నడుమును కట్టుకున్నాడంట. ఏంటి బలము? పరిశుద్ధాత్మ బలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ బలము. పరిశుద్ధాత్మ అనే బలాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనే బలముతో నడుమును కట్టుకోవాలి. నడుమంటే ఏంటి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు మట్టి శరీరముతో ఉన్న మనము మహిమా శరీరాన్ని ధరించుకొని ఎత్తబడి మధ్యాకాశంలో యేసయ్య ముందు నిలబడి ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనకేమి కావాలి? నడుమనే మనస్సు కట్టుకోవాలి. నడుము కట్టుకోవాలి. నడుమును కట్టుకున్నప్పుడే మహిమా శరీరాన్ని ధరించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళగలము. నడుమును కట్టుకున్నప్పుడే దేవునిలో అంతవరకు స్థిరముగా నిలబడగలము. నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, దరిద్రత ఎదురైనా, కరువు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, అప్పులు ఎదురైనా, రోగాలు ఎదురైనా, ఏది ఎదురైనా సరే అంతవరకు దేవుని విడిచిపెట్టకుండా, మందిరం విడిచిపెట్టకుండా, సేవకులు విడిచిపెట్టకుండా దేవునిలో నువ్వు నిలబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకున్నప్పుడే మహిమా శరీరం ధరించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళగలము. ఏంటి నడుము అంటే? మనస్సు. మనస్సు అనే నడుముని కట్టుకోవాలి. మనస్సు అంటే ఏంటి? ఆలోచన. ఆలోచనలోకి దేవునికి ఇష్టం లేని పాపము రాకుండా, మనసులో ఉన్న వాక్యము పోకుండా మనస్సును కట్టుకోవాలి. బాప్తిసం పొందక మునుపు మనందరూ లోకంలో ఉన్నాం కదా, మనుషులమే కదా. మనందరూ పాపంలోనే ఉన్నాం. చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల్లో ఉన్నాం కదా. వాటిని విడిచిపెట్టి మనసు మార్చుకుని బాప్తిసం తీసుకున్నాం కదా. ఆ మనం విడిచిపెట్టిన సాతాను గడు విడిచిపెట్టాడు. వాడు అవన్నీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. కాలేజ్ చదివే రోజుల్లో నువ్వు అప్పుడు అలా గుర్తు చేస్తూ ఉంటాడు. అవన్నీ గుర్తు చేసుకొని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకో, సాతాను అడుగు కూర్చుంటాడు. ఇక
వాడు కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు. వాడు ఎలాంటోడంటే వాడికి పైసా ఇస్తే చాలు ఛాన్సు. 100 రూపాయలు తీసుకుంటాడు వాడు మన దగ్గర. అందుకని వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. సాతాను ముందు ఆలోచన అని ఒక బాణం వేస్తాడు. ఆ బాణానికి పడిపోయావా వాడు వచ్చి కూర్చుంటాడు, ఇంకా పూర్తిగా పాపం చేపిస్తాడు. ఆలోచన వచ్చినప్పుడు వెంటనే పోయేస్తున్న వాళ్ళని గద్దించి దూరంగా పడిపోయాడని నమ్మాలి. వెంటనే దేవుని పాట మనసులో పెట్టుకొని నోట్లో పాట పాడుకుంటూ పాటలో ఉన్న అర్థాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. వడిలు పడిపోతాడు, అప్పటికి ఆలోచన ఉండదు. అలా ఆలోచనలు కట్టుకోవాలి. అలా మనస్సును కట్టుకున్నప్పుడే మనం స్థిరంగా నిలబడగలము. మనస్సును కట్టుకున్నప్పుడే దేవుని రాజ్యానికి వెళ్ళగలము. మనస్సును కట్టుకున్నప్పుడే దేవుని దీవెనలు అన్నీ అనుభవించగలము. మనస్సును ఆలోచన కట్టుకోవాలి. ఇలా మనస్సును ఆలోచన కట్టుకోవాలంటే బలము కావాలి. ఏ బలం ఇది? పరిశుద్ధాత్మ బలము. అది పరిశుద్ధాత్మ బలం ఉన్నప్పుడు సాతాను నీ ముందుకొచ్చి నిలబడ్డాడు, చెడ్డ ఆలోచన పెట్టాడు. నీకు పరిశుద్ధాత్మ బలము ఉంటే ఏం జరిగిందంటే యేసు నామములో పో అని గద్దించగానే నీ నోట్ల నుండి శక్తి రిలీజ్ అవుతుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి ముందు నిలబడలేక సాతాను ఎగిరవతల పడతాడు. ఇంకోటి ఏంటి తెలుసా? అలా గద్దించకపోయినా మనస్సులో బలముగా నువ్వు అనుకున్నా వాడు ఎగిరవతల పడతాడు. వాడు ఎగిరవతల పడ్డాడనే నువ్వు మనస్సులో నమ్మినా అది జరిగిద్ది. నువ్వు మనస్సులో నమ్మాలన్నా సాతాన్ని గద్దించాలన్నా పవర్, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నప్పుడు నీ మాటకి చాలా విలువ ఉంటుంది. పరిశుద్ధాత్మ బలాన్ని పొందాలి. ఆయన బలమును ధరించుకున్నాడంట, బలముతో నడుమును కట్టుకున్నాడంట. పరిశుద్ధాత్మ బలమును ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ బలముతోనే నడుము అనే మనసును కట్టుకోగలము. ఈ పరిశుద్ధాత్మ బలమును ఎలా పొందగలము? లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. చాలు. ఎవరైనా యేసయ్య ఒక మనిషి రూపములో భూలోకానికి వచ్చాడు. ఆయన కూడా బలమును తండ్రి దయను పొందుకున్నాడు. ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చెళ్ళి దేవుని రాజ్యంలో కూర్చున్నాడు. ఈయన బలాన్ని ఎలా పొందుకున్నాడు అంటే మొదట జ్ఞానముతో ఏం చేశాడంట? నిండుకున్నాడు. నిండుగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడంట. నిండుగా జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానములో ఎదిగాడు. ఆయన జ్ఞానములో ఎదిగి బలం పొందాడు. జ్ఞానములో ఎదగాలి, నిండైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానములో ఎదిగి నిండైన జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ బలం వస్తుంది. పరిశుద్ధాత్మ బలము నీ మీదకి వచ్చినప్పుడు దేవుని దయ వస్తుంది. దేవుని దయ నీ మీదకి వచ్చింది అంటే దేవుని కృప నీ మీదకి వచ్చిందంటే నీవన్నీ దీవెనలకు యోగ్యముగా మార్చబడతావు. దేవుని రాజ్యములకు యోగ్యముగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలము పొందుకోవాలి. బలము ద్వారానే మనసు నడుమును కట్టుకోవాలి. బలము ఎలా పొందగలవంటే బలము నువ్వు పొందుకోవాలంటే జ్ఞానములో ఎదగాలి. ఏ జ్ఞానం ఇది? కంప్యూటర్ జ్ఞానమా? హిందీ జ్ఞానమా? తెలుగులో జ్ఞానమా? ఈ జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంట? వెర్రి జ్ఞానం. నువ్వు ఎంత కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకున్నా, సైన్స్ నాలెడ్జ్ ఉన్నా, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నా, ఏ నాలెడ్జ్ ఉన్నా అది దేవుని దృష్టిలో నీకు బాధ కలిగినా చెప్పాలి తప్పదు. అది దెయ్యాల జ్ఞానం. దట్ ఈజ్ డెవిల్ నాలెడ్జ్. దట్ ఈస్ నాట్ డివైన్ నాలెడ్జ్. డెవిల్ నాలెడ్జ్. కానీ డివైన్ నాలెడ్జ్ మనకు కావాలి. దైవ జ్ఞానము. వీ మస్ట్ హ్యావ్ డివైన్ నాలెడ్జ్. అంటే బైబుల్ నాలెడ్జ్ నీకు కావాలి. బైబుల్ని బాగా ధ్యానించాలి. మరల గుర్తు చేసుకోవాలి. రోజు బైబిల్ చదవాలి. దేవుని రాజ్యములో చేర్చి కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో మనం సంతోషంగా ఉండాలి అంటే, ఆ భయంకర అగ్ని గురించి తప్పించబడాలంటే, సాతాను శక్తిని ఎదిరించాలంటే, పాపాన్ని ఎదిరించాలంటే, లోకాన్ని జయించాలంటే, సమస్తాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి అంటే వాక్యంలో బాగా ఎదగాలి. వాక్యం బాగా చదవాలి. వాక్యాన్ని బాగా వినాలి.
వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యానుసారమైన జీవితం చేస్తూ ఉండాలి. నువ్వు వాక్యము చదవటంలో, వాక్యం వినటంలో, వాక్యాన్ని ధ్యానించటంలో, వాక్యాన్ని దాచిపెట్టుకోవటంలో, వాక్యానుసారంగా బ్రతకటంలో రోజు రోజుకి ఎదగాలి. ఎదిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటాడు. ఎవరు? యోహాను దైవజనుడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? గాయు అనేటువంటి సంఘ పెద్దగా చెప్తున్నాడు. ప్రియుడా నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు అన్ని విషయాలలో ఎదుగుతావు, అన్ని దీవెనలు ఎదుగుతాయి. ఒక ముద్ద రోజు పెంచుకుంటా పోతే తెలియకుండా అన్ని అవయవాలు పెరుగుతాయి, పెరగవా? చిన్నప్పటి నుంచి అంతే కదా. ఇంకో ముద్ద తినమ్మ, చందమ రావే, జాబిలు రావే, కొండెక్కి రావే, ఓ పిల్లొస్తుంది, చుట్టు పిల్లొస్తుంది, అమ్మో అని గబక్క నోట్లు పెడతాను పిల్లలకి. వద్దు అంటే రావట్లేదు. ఇప్పుడు పిల్లలు తినరు. ఇంకో ముద్ద ఎక్కిస్తా, ఇంకో ముద్ద ఎక్కిస్తా పెడతారు పిల్లలకి. తొందరగా ఎదిగి బాగా కొట్టాలని పిల్లలు. వాడు తిట్టినా కొట్టినా పెట్టకపోయినా తల్లిదండ్రులకి పిల్లలంటే అంత ప్రేమ. బాగా ఎదగాలి పిల్లలని ఆశ. నీ పిల్లలు ఎదగాలని ఆశ నీకుంది కదా, మరి నువ్వు ఎదగాలని నీ తండ్రికి ఉండదు ఆశ? కనుక ఇక్కడ బలమును పొందుకోవాలంటే జ్ఞానములో ఎదగాలి. జ్ఞానం అంటే దైవ జ్ఞానములో ఎదగాలి. వాక్యం నువ్వు బాగా చదువు, వాక్యాన్ని బాగా విను, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. పేతురు వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అసలు పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటి వాళ్ళకి తెలియదు. ఆటోమేటిక్ తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించాడు. వాళ్ళు బాప్తిస్మే పొందల, అందరూ పరిశుద్ధాత్మ పొంది ఆత్మలు ఆనందించారంట. అంటే వాళ్ళు వాక్యాన్ని వింటున్నప్పుడే పశ్చాత్తాపడ్డారు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారు. ఇంత చక్కగా వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఈ పాస్టర్ గారిని విడిచిపెట్టకూడదు, ఇంకా వాక్యం బాగా నేర్చుకోవాలి, ఇంకా మేము బాగా ఎదగాలి అని గుండెల్లో బాగా ఆశతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆసక్తిని, ఆశను, వాళ్ళ జిజ్ఞాసను గమనించిన దేవుడు వెంటనే బలమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదుగుచూ ఉన్నాడంట. దేంట్లో ఎదుగుతున్నాడు? జ్ఞానములో ఎదుగుతున్నాడు, నిండైన జ్ఞానానికి ఎదుగుతున్నాడు. అప్పుడు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. అభిషేకము వచ్చిన తరువాత దేవుని దయ వచ్చింది. అభిషేకం ఎంతగా నువ్వు పొందుకుంటావో అంత కృపను దేవుడు ఇస్తాడు. నువ్వు పొందుకున్న అభిషేకాన్ని బట్టి కృప పెరిగిద్ది నీ మీద. పిల్లలకి నువ్వు ఒక ఉంగరం పెట్టావు అనుకో, బంగారు ఉంగరం, వాళ్ళ మీద జాగ్రత్త పెరిగిద్ది. మామూలుగానే చిన్నపిల్లలంటే జాగ్రత్త చూసుకుంటారు. వాళ్ళు ఆడుకుంటున్నా కానీ ఏ పని చేస్తున్నా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎట్లా అమ్మో అని, పిల్లడు ఎడిపోతున్నాడు, కింద పడతాడేమో, మట్టి తింటున్నాడేమో అని గమనించుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చేతికి బంగారు ఉంగరం ఉందంటే ఇంక జాగ్రత్తగా చూసుకుంటారు. మెడలో చైన్ కూడా ఇంకేసారంటే ఇంకా జాగ్రత్త ఎక్కువైద్ది, అమ్మో బంగారు బాబడాను అని. అలాగే దేవుడు వరాలు నీకు ఇచ్చాడంటే కృప నీ మీద పెరిగిద్ది, అంటే దేవుని దయ పెరిగిద్ది. పరిశుద్ధాత్మ బలము అంటే వరము. బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందేదారు. పరిశుద్ధాత్మ బలం అంటే వరము. దేవుడు వరం ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తి ఇద్దరు సమానం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తికి బాప్తిసం తీసుకున్న వ్యక్తి కంటే ఎక్కువ కృప ఉండేది. కొత్తగా మారుమనసు పొందారు, బాప్తిసం పొందల, వాళ్ళ మీద దేవుని కృప ఉంటుంది. లోకస్తుల మీద దేవుని కృప ఉంది కనుక దేవుడు భూమి మీద బతికున్నాడు. లోకస్తులు ఉన్నారే వాళ్ళ మీద దేవుని కృప ఉంది. అయితే యేసుప్రభు నిజమైన దేవుడిని మనసు మార్చుకుంటే లోకస్తుల కంటే ఎక్కువ కృప ఉండేది ఈ వ్యక్తి మీద. మనసు మార్చుకున్న వ్యక్తి కంటే బాప్తిసం తీసుకున్న వ్యక్తి మీద కృప ఇంకా పెరిగిద్ది. బాప్తిసం తీసుకున్న వ్యక్తి కంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తి మీద ఇంకా కృప పెరిగిద్ది. పరిశుద్ధాత్మ కూడా ఇంకా బలమైన అభిషేకం పొందుకున్న వ్యక్తి ఇంకా కృప ఎక్కువ ఉండిద్ది. కృప అంటే దేవుని దయ, దయ పెరిగిద్ది. కనుక మీ నడుములను కట్టుకొని ఉండుడి. మనసున నడుమును కట్టుకోవాలంటే ఏం కావాలి? బలమును ధరించాలి. ఏ బలం ఇది? పరిశుద్ధాత్మ బలాన్ని ధరించాలి. పరిశుద్ధాత్మ బలము రావాలంటే దేంట్లో ఎదగాలి? జ్ఞానములో ఎదగాలి. ఇది లింకు. జ్ఞానం అంటే ఏ జ్ఞానము? పుస్తకాల జ్ఞానం కాదు. పుస్తకాలు మనుషులు రాసేయి, బైబిల్లో లేనిదే లేదు, బైబిల్ అన్నీ ఉన్నాయి. అయితే దైవ జ్ఞానములో ఎదగాలి, వాక్యములో నువ్వు బాగా ఎదగాలి. కొందరైతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఎలా ఉంటారంటే, కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలైనా ఇంక అలాగే ఉంటారు, ఏమి ఎదగరు. లైట్కి దగ్గరగా ఉన్నాను కాబట్టి నా ముఖం మీకు బాగా కనపడుతుంది. లైట్కి నేను దూరంగా ఉన్నాను అనుకో,
నా ముఖం మీకు సరిగ్గా కనపడదు. అలాగే లైట్ అనే దేవునికి మన దగ్గరగా ఉన్నప్పుడు దేవుని కృప కూడా మనకు బాగా దగ్గరగా ఉండిద్ది. దేవుడు దగ్గరగా ఉంటాడు. నేను చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడతాడని మాట్లాడతాడు. దర్శనంలో కానీ కళ్ళలో కానీ బాగా మాట్లాడతాడు. దగ్గరగా ఉంటాడు ప్రభు. ఒకసారి నేను అసలు ప్రార్థన చేయకుండా మామూలుగా కూర్చొనేదన్నా కళ్ళు మూసుకుంటూ ఆలోచించుకుంటున్నా సడన్గా వచ్చి మాట్లాడతాడు. ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళినప్పుడు ఎవరికట్టు కళ్ళు మూసుకునేది అట్లా ఉన్నా వెంటనే ప్రభు మాట్లాడతాడు. ఈ ఇంట్లో ఇది జరుగుతుంది అంటాడు. అనుకుంటాను, మౌనంగా ఉంటాను. ఓహో సరే సరే ప్రభు. బాగా మాట్లాడతాడు, దగ్గరగా ఉంటాడు బాగా. ప్రతి చిన్న పొరపాటు కూడా సరి చేసుకుంటా ఏది కావాలన్నా ప్రతిదీ దేవునికి చెప్తూ దేవుణ్ణి అడుగుతూ మనము ఎంత దగ్గరగా ఉంటామో దేవునికి, లైట్కి ఎంత దగ్గరగా ఉంటామో వెలుగు అంత ఎక్కువ ఉండేది మన మీద. దేవునికి ఎంత దగ్గరగా మనం ఉంటామో దేవుడు మనకి అంత దగ్గరగా ఉండి అంత కృప చూపిస్తాడు, అంత అభిషేకాన్ని ఇస్తాడు, అంత వరాలు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. అప్పుడు నీ ఘనత డిఫరెంట్గా ఉంటుంది. నడుమును కట్టుకో, మనస్సుని నడుముని. దానికి ఏమి కావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ బలము కావాలి. పరిశుద్ధాత్మ బలం ఎలా వచ్చింది? జ్ఞానములో నువ్వు ఎదగాలి. అది ఒక విషయం. ఇంకొక మాట చూడు, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చాలు. నడుమునకు కట్టుకోవలసినటువంటిది ఏంటి? ఇక్కడ నడికట్టు కట్టుకోవాలంట. ఏ నడికట్టిది? నీతి అనే నడికట్టు కట్టుకోవాలి. నీతి అంటే ఇక్కడ న్యాయము. న్యాయముతోనే మనస్సు అనే నడుమును కట్టగలము. ఏంటి న్యాయము? ఏంటి న్యాయం అంటే చదువు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. మూగవారికిని దిక్కులేని వారందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. ఎవరెవరికంట? దిక్కులేని వారికి, మగవారికి. వారు మాట్లాడలేరుగా పాపం. న్యాయము తీర్చు. మగవాళ్ళు అంటే అస్సలు మాట్లాడలేని వారు మగవాళ్ళు కదా. అలాగే కొందరు నోరుని కూడా సరిగా వాడు నోట్లో నాలుక లేనోడు రా అంటారు. నోట్లో నాలుక ఉంది, మాట్లాడతారు కానీ జ్ఞానంగా మాట్లాడటం రాదు. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు నోట్లో నాలుక లేనోడు, వాడు ఎందుకు లేరా, నువ్వు కొద్దిగా మాట్లాడగలవాడివి, నోటోడివి, నువ్వు కొద్దిగా మాట్లాడతావు, నువ్వు వెళ్ళి మాట్లాడిపో, వాడు ఎందుకు లేపో అని చిన్నోడైనా కొంచెం మాట్లాడగలిగిన వ్యక్తిని పంపిస్తారే కానీ పెద్ద వయసు ఉన్నా కానీ సరిగా మాట్లాడటం రాని పంపించరు. ఏదన్నా కొన్ని విషయాల్లో మాట్లాడాలంటే, ఈ వివాహ విషయాలు ఇలాంటివి మాట్లాడాలంటే ఎవరిని పడితే వాళ్ళని పంపించరు. జ్ఞానంగా మాట్లాడే వాళ్ళని పంపిస్తారు. అలాగే ఏదన్నా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వారు మాట్లాడలేరు. ఎదుటి వాళ్ళు బాగా మాట్లాడగలవాళ్ళు మాట్లాడి వీళ్ళని మోసం చేస్తారు, వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అప్పుడు నువ్వు మాట్లాడాలి. నాకెందుకు అనుకోకూడదు, మాట్లాడి న్యాయం చేయాలి. అక్కడ ఈ మనస్సు ఉండాలి. నీతి అనే నడుమును కట్టుకోవటం అంటే మనసును కట్టుకో. న్యాయముతో మనసును కట్టుకోవాలి. మనస్సుకి న్యాయం ఉండాలి. మన మనసులో న్యాయం ఉండాలి. న్యాయం తీర్చాలి. ఆస్తుల పంపకాలలో పిల్లలకి కరెక్ట్గా న్యాయం తీర్చాలి. ఒక ఆవిడ అంటుంది, అల్లుడు చాలా మంచోడయ్యా అంటుంది. ఎందుకమ్మా అంటే మా కూతురును బాగా చూసుకుంటాడు, మా కూతురు చెప్పినట్టుగా వింటాడు, అందుకని మా అల్లుడు చాలా మంచోడు. కొడుకు మహా దుర్మార్గుడు, కోడలు చెప్పినట్టుగానే వింటాడు. అదేంటి? అల్లుడైతేనా కూతురు చెప్పినట్టు వినాలి, కొడుకైతేనామో తల్లి చెప్పినట్టు వినాలి, నీకు భార్య చెప్పినట్టు వినకూడదు. ఎంత అన్యాయం ఇది! న్యాయం ఏంటంటే భార్య చెప్పినట్టు వినాలి, తల్లి చెప్పింది కూడా వినాలి. ఏది న్యాయమో గుర్తుపట్టి ఇద్దరికి సర్ది చెప్పాలి. పిల్లలకి ఆస్తి పంపకాలలో కరెక్ట్గా పంచిపెట్టు, అది న్యాయం. చేసుకున్నావు భర్తకి న్యాయం చేయి, చేసుకున్నావు భార్యకి న్యాయం చేయి. కష్టపడి సంపాదించిన సంపాదన పిల్లలు భార్య తినాలి. నువ్వు బయట వాళ్ళకి పెట్టి భార్యకి పిల్లలకి అన్యాయం చేయకూడదు. చేసుకున్నావు, అప్పుడు నేను సరిగా చూడలేదు, ఫోటో చూశాను, నల్లగా ఉన్నాడు, ఫోటోలు ఎర్రగా ఉన్నాడు, మమ్మల్ని కూడా చేసుకోమ్మా మంచోడమ్మా అంటే చేసుకున్నాను, ఇప్పుడు నాకు నచ్చట్లేదు, తప్పది. అలా మాట్లాడకూడదు. ప్రార్థించి దేవుడు ఆయన మారుస్తాడు, అంతేగాని ఇంక వేరే ఆలోచనలో ఆలోచించకూడదు. భర్త ఉన్నాడు కదా, వేరే ఆలోచనకి ఆలోచించకూడదు. అది అన్యాయం.
భర్త ఉండగా పరాయి పురుషుల గురించి ఆలోచించడం అన్యాయం. భార్య ఉండగా పరాయి స్త్రీ గురించి ఆలోచించడం అన్యాయం. న్యాయము ఉండాలి మనసులో. పిల్లలు ఉన్నారు, 2 3 ఉన్నారా, ముగ్గురిని నువ్వు సమానంగా చూడు, అది న్యాయం. ఆస్తుల పంపకాల్లోనైనా ఏదైనా న్యాయంగా చూడు. ఏదైనా ఒకవేళ నీకు న్యాయం చెప్పమన్నారా, అమ్మ నువ్వు కొద్దిగా చెప్పమ్మా, నువ్వు చెప్పు నాయన అన్నారా, కరెక్ట్గా న్యాయం చెప్పు. పొరపాటు వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు మనకు ఫ్రెండు, ఆయన మన ఫ్రెండ్ కాదని అన్యాయంగా చెప్పకూడదు. దేవుడు ఒప్పుకోడు, దేవుడు చూస్తున్నాడు. న్యాయం చెప్పు. ఇక్కడ ఏంటి మళ్ళీ చదువు. మూగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లుగా చూడాలి. న్యాయం. అలాగే మీ అమ్మగారు వచ్చినప్పుడు గబక్కన చికెన్ తీసుకొచ్చి చేస్తావా? మీ అత్తగారు వచ్చినప్పుడు కూడా అలాగే చేస్తున్నావా తల్లి? రూతు అంత గొప్పగా దీవించబడటానికి కారణం ఏంటి తెలుసా? రూతు ఏ వంశం నుంచి వచ్చింది? మోయాబు స్త్రీ. మోయాబీయులు అంటే దేవునికి విరోధులు, వాళ్ళంటే దేవుడికి నచ్చదు, విగ్రహారాధికులు, శపించబడిన జనాంగం మోయాబీలు. మోయాబీలో నుండి వచ్చినటువంటి రూతుని దేవుడు దీవించి ఆవిడ గర్భాన పుట్టడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. రూతు వంశం నుంచి వచ్చాడు యేసయ్య. కారణం రూతు ఎంత భక్తి గలది. ఏమంటుంది? అత్తగారు మీ జనమే నా జనం అంటే మమ్మ వచ్చినప్పుడు ఎక్కడ చూసుకుంటాను అత్తగారు, నేను కూడా అట్లా చూసుకుంటాను. మా నాన్న ఎలా చూసుకుంటాను మామయ్య, అలాగే నేను చూసుకుంటాను. మా తమ్ముడు వచ్చినప్పుడు ఎలా చూసుకుంటాను, అలాగే ఏమండి మీ తమ్ముడు కూడా నేను అలాగే చూస్తాను. మా చెల్లెలు వచ్చిన ఎలా చూసుకుంటాను, ఏమండి మీ చెల్లి వచ్చినప్పుడు కూడా నేను అలాగే చూస్తాను. ఇది న్యాయం. వీళ్ళు ఏమో తక్కువ కాదు. వాళ్ళమ్మ రాగానే డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, తాళాలు గబక్కన తీసుకుని వచ్చేస్తాడు. చికెన్ తీసుకొచ్చి అమ్మ వచ్చింది చికెన్ వండు, మా అమ్మ వచ్చింది చికెన్ వండు అంటాడు. అత్త రాగానే ఏమో చెప్పిద్దామనని రీయను బైక్ వేసుకుని వెళ్ళిపోతాడో తెలియదు. అన్నం కూర అంత అయిపోయిన తర్వాత వస్తాడు, కొన్ని చేసినా ఎత్తాడు. ఇంకా తినేటప్పుడు సీరియస్గా తింటూ ఉంటాడు. మా అమ్మ వచ్చింది కదా నేను చేద్దాం అని ఇద్దామనని సీరియస్గా ఉంటాడు. ఎందుకు అమ్మ ఏది సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు అడిగితే తగాద పెట్టుకుంటే ఎందుకు ఈ మనిషి మొదలుకి మంచిడు కాదు అని అనుకొని ఏమే సర్దుకునిద్దులే అని. తప్పు కదా అది. అది న్యాయమా? మీ అత్త ఎవరో తెలుసా? కష్టపడి నీ భార్యను కంది, నువ్వు కనలా, కష్టపడి నీ భార్యని కని నీ భార్యని పెంచి పెద్ద చేసి వయసు వచ్చిన తర్వాత నీ చేతిలో పెట్టింది. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే నేను నమ్మి నీ చేతిలో పెట్టింది. గొర్రె పిల్లని పెంచినట్టు పెంచి చంపుతాడా ఇది పెంచుతాడా అని. భార్య అంటే ఇష్టం కానీ భార్యను కన్న తల్లి అంటే ఇష్టం లేదు. భార్య అట్టొచ్చిందనుకుంటా నీ దగ్గరికి, మీ అత్త ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసి నీ చేతుల్లో పెట్టింది వయసు వచ్చినాక. కనుక అత్తకి నువ్వు రుణపడి ఉన్నావు. భర్త ఎలా వచ్చాడు? అమ్మా భర్త సంపాదించిన డబ్బులు చేసి బంగారంలో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నావు కదా, బీరువాల్లో పప్పు డబ్బాల్లో దాచిపెడుతున్నావు డబ్బులు. యాడి మీ భర్త కష్టపడి సంపాదిస్తున్నాడంటే నా సొమ్ము, మా భర్త సొమ్ము అంటున్నావు. అది నీది కాదు. మీ అత్త కష్టపడి కని పెంచి పెద్ద చేసింది. మీ అత్త యోగ్యురాలు అది తినటానికి. మిమ్మన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి ఇంట్లో, అంతే తెలుసుకో. తల్లి ఎక్కువ కాదు, భార్య తక్కువ కాదు, భార్య ఎక్కువ కాదు, తల్లి తక్కువ కాదు. తల్లిలో నుండి నీవు వచ్చావు, నీలో నుండి నీ భార్య వచ్చింది. భార్య కూడా పరాయిదేం కాదు, నీలో నుండే వచ్చింది. భార్యను తల్లిని సమానంగా చూసుకోవాలి. ఇద్దరు బలహీనమైన ఘటాలే. ఊరికి ఆడవాళ్ళు అనగా ఈక్వల్ టు అలగటం. రెండోది అనుమానం. 3 అపార్థం. నువ్వేది మాట్లాడినా వాడు ఇండైరెక్ట్ ఇంకోటి అర్థం చేసుకుంటూ ఉంటారు. నీ శరీరం అనే భార్య బలహీనమైన ఘటం, అది అడిగింది ప్రతిదీ నువ్వు చేయొద్దు. రెండోది తల్లిని దూరం చేసుకోకూడదు. అలాగే భార్యను జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, భార్యను దూరం చేసుకోకూడదు. ఈ 3 బలహీనమైన ఘట్టాలను నువ్వు జయిస్తేనే పరలోక రాజ్యం. గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ న్యాయము తీర్చు, కరెక్ట్గా ఉండాలి న్యాయం. అన్యాయం చేయొద్దు ఎవరికి. చేతైతే న్యాయం చేయలేదు మౌనంగా ఉండు అంతే. తర్వాత ఇంకొక మాట చూడు, లూకాసు సువార్త 22 వరకు. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, 1 దీనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరవి అనిరి. అందుకైన అలాగైతే కైసరవి కైసరునకు, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. చాలు. తలపైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి.
యేసు ప్రభువులో ఏదో తప్పు ఉంటే పట్టుకొని ఆయన్ని జైల్లో పడేయాలని ఆయన దగ్గరికి వచ్చి కొందరు అతి తెలివితేటలు, కైసరుకి పన్ను ఇవ్వటం న్యాయమా అన్యాయమా చెప్పు బోధకుడా అని అడిగారు. ఆ ఇవ్వటం న్యాయం కాదు, ఇవ్వద్దు అన్నాడు అనుకో, దాన్ని బట్టి తీసుకుని జైలు వేద్దామని రాజుగారికి చెప్పి ఆ తప్పు చూపించి. ఆయన అనంతం జారి కదా, మీ దగ్గర ఏదైనా కాయన ఉందా అన్నాడు. ఉందన్న, ఇటీవండి అన్నాడు. కాయను చూపించి దీని మీద ఎవరు బొమ్మ ఉందన్నాడు. ఆ కైసరు బొమ్మే ఉందన్నారు. ఆయన బొమ్మ ఉందంటే ఇది ఆయనదే కదా, ఆయనకి ఇచ్చేసేయండి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాడు, దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి, ఇది న్యాయం. రాజుకి ఇవ్వాల్సిన ఇస్తున్నారు కానీ దేవుడికి ఇవ్వాల్సిన ఇస్తున్నావు నువ్వు. రాజుకి ఇవ్వాల్సింది ఇస్తున్నావు. రాజుకి ఇవ్వటం అంటే ఏంటి? కరెంటు బిల్లు కట్టాలి, కడుతున్నావు లేదా? గ్యాస్ ఎంత అంటే అంత కొనుక్కుంటున్నావు లేదా డబ్బులు కట్టి? బస్సు ఛార్జీలు ఎంత అంటే అంత ఎక్కేస్తున్నావు ఒక బస్సు, అంతనే కదా. గవర్నమెంట్కి కడుతున్నావు లేదా? బియ్యం ఎంత అంటే కట్టేస్తున్నావు, కూరగాయలు ఎంత అంటే కడుతున్నావు డబ్బులు, పెట్రోల్ ఎంత అంటే కడుతున్నావు, డీజిల్ ఎంత అంటే కట్టేస్తున్నావు. రాజుగారికి ఇస్తున్నావు, న్యాయమే. మరి దేవుడికి ఇస్తున్నావా? మాట్లాడేంటి? మోగబోయేనే నీ స్వరమండలము, మోగబోతుంది చూడు. దేవుని ముందు ఎవరు ధైర్యంగా రేపొద్దు నిలబడగలరంటే అక్కడ మధ్యాకాశంలో ఎవరో తెలుసా? ఇక్కడ న్యాయముగా ప్రవర్తించేవాళ్ళు దేవుని ముందు ధైర్యంగా నిలబడగలరు, లేదా ధైర్యం చాలదు. న్యాయంగా ఉండాలి. ఏంటి న్యాయం అంటే? దేవుడికి ఇస్తున్నావా నీవు? దశమ భాగం అనేది నువ్వు తినకూడదు. దశమ భాగం విషయంలో దేవుడు ఎలా దీవిస్తాడంట? ఆకాశవాక్యలు విప్పి నువ్వు పట్టలేవు, పట్టజాలనంతా దీవెనలు కుమ్మరిస్తాడు ఆయన. దేవుడు మాట తప్పడు, గుర్తుపెట్టుకో, మాట మార్చుకోడు. నువ్వు ఇలా దీవించబడటం సాతాను గాడికి ఇష్టం లేక నిన్ను ఇవ్వనేటల్లా వాడు. అది సాతాను కుయుక్తి, నీకు తెలియట్లేదు. నువ్వు దశమ భాగం తీయటలేదు అంటే సాతాను గాడు మాట వింటున్నావు, దేవుడు మాట వినటల్లా. దశమ భాగం ఇస్తే అది నీకు గొప్ప దీవెన. పరలోక రాజ్యం లేదు తెలుసా దశమ భాగం తీయకపోతే? నేను కూడా తెస్తా దశమ భాగం, తినను, భయం నాకు. అలాగే కానుక వేరు, దశమ భాగం వేరు. నువ్వు ఇచ్చే కానుక ఎప్పుడు వృధా కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇచ్చే దశమ భాగం ఎప్పుడు వృధా కాదు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఒకవేళ నువ్వు ఎవరికన్నా వడ్డీలకి ఇస్తున్నావేమో డబ్బులు, అవి రాకపోవచ్చు, నీ దిక్కున్నోడు చెప్పుకోపో అంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు నమ్మకంగా దేవుని మందిరానికి కానుక దశమ భాగం ఇచ్చే వ్యక్తివైతే దేవుడు అన్యాయస్తుడు కాదు. దానికి దేవుడు 1000 రెట్లు ఇస్తాడు. ఈ సత్యం నీకు తెలియాలి. దేవునికి ఇచ్చేటప్పుడు సనుగుతూ గొనుగుతూ ఇవ్వాలంటావా? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వు, అది న్యాయం. నువ్వు న్యాయంగా ప్రవర్తించు. నడుములు కట్టుకోండి, నీతి అనే నడుము కట్టుకో. నీతి అనగా న్యాయము. న్యాయముతో మనసు కట్టుకో. మనస్సులో న్యాయం ఉండాలి. మనసు కట్టుకున్నప్పుడే అంతవరకు స్థిరంగా నిలబడగలవు, పరలోక రాజ్యంలో ప్రవేశించగలవు, అన్ని దీవెనలు పొందగలవు. మనసు కట్టుకోవాలి, న్యాయముతో కట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని మీరు మాట్లాడుతూ వచ్చారు. మా ఆత్మదీపం బాగా వెలగాలంటే, దీపమున ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నడుమని మనసును కట్టుకోవాలని, దానికి పరిశుద్ధాత్మ బలము కావాలని, పరిశుద్ధాత్మ బలము రావాలి అంటే వాక్యములు మేము ఎదగాలని మీరు మాకు నేర్పించారు. ఎదిగినప్పుడే అభిషేకాన్ని పొందుకుంటామని, దేవా మీ దయ మా మీద ఉంటుందని, మీ దయను పొందుకొని మేము మీ కృపను పొందుకొని దినదినం అభివృద్ధి చెంది దీవించబడి మీ రాజ్యములు ఉండగలమని మీరు మాతో మాట్లాడారు. స్తోత్రం. రెండోదిగా నడుమని మనసును కట్టుకోవాలి, దానికి నీతి కావాలని, న్యాయం కావాలని, ప్రతి విషయంలో న్యాయముగా ప్రవర్తించాలి, అన్యాయంగా ప్రవర్తించకూడదు అని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా మేము చేరడం కృప చూపించండి. బిడ్డల్ని ఆశీర్వదించి నీ నామనమై తెచ్చుకుని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యం తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంతటితో ప్రార్థన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.